మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ప్రతి ఉదయకాలమున ప్రసారం చేయబడినటువంటి వాక్యములను మీరు ఫాలో అవుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యము సత్యమైనది, మన హృదయాలను మారుస్తుంది, మన జీవితాలకి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దు. ప్రసారం చేయబడుతున్న ప్రతిరోజు ధ్యానములను మీరు వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి మరి వాక్యమును మనం గమనిద్దాం. వాక్యాంశము, నీ ఆత్మీయ జీవితమును పరీక్షించుకును. నీ ఆత్మీయ జీవితమును పరీక్షించుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం మనం గమనిద్దాం. యోహాను రాసిన అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సిమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించున్నావని రెండవసారి అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమని ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపుము, నువ్వు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీ ముసలివాడివి అన్నప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోను మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మరణించిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత వారికి మూడోసారి ప్రత్యక్షం అవుతాడు. మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు వీరందరూ చేపలు పట్టుకోవటానికి వెళ్తారు. చేపలు పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు మరలా ప్రభు వారి మధ్య ప్రత్యక్షమయ్యి వారిని మరలా బలపరచడానికి కొన్ని విషయాల్ని వారికి చూపిస్తాడు. విస్తారమైనటువంటి చేపలు మరలా పట్టడం వారు గుర్తుపట్టి ప్రభుని, నిజంగా ప్రభు వారికి ఎన్నో గొప్ప కార్యాలు అంతకుముందు చేశారు. కానీ వారు అన్ని కార్యాలు చేసినప్పటికీ మనం గమనిస్తాం, యేసు ప్రభువారిని పట్టుకోబోయేట వచ్చినప్పుడు అందరూ పారిపోతారు, ఒక్కరు కూడా ఉండరు. పేతురు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అని మమ్మారు బొంకినట్లు మనం చూస్తాం. ఆ క్రమంలో తదుపరి యేసు ప్రభువారు ఒక చిన్న సామాన్యమైనటువంటి క్వశ్చన్ అడిగాడు. పేతురు, నన్ను నీవు ప్రేమించుచున్నావా అని అన్నాడు. అవును, ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. సో ఆ సమయంలో గొర్రె పిల్లలను మేపమన్నాడు. తర్వాత వాటిని కాయమని చెప్పాడు. తర్వాత మరి వాటిని మూడవదిగా మనం గమనించినట్టయితే మూడోసారి కూడా అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమంటాడంటే 17వ వచనం, మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడోసారి తను అడిగినందుకు పేతురు వేసపడు, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నేను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము అని అన్నాడు. చిన్న గొర్రె పిల్లల్ని కాయము, తర్వాత గొర్రెల్ని కాయమన్నాడు, తర్వాత వాటిల్ని మేపుము అని తెలియజేస్తుంది. మనకి ప్రభుతో సాన్నిహిత్య సంబంధము ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువారు మనకి బాధ్యతలను అప్పగిస్తాడు. పేతురు తర్వాత ప్రభు మాటను, ప్రభు యొక్క వాక్యాన్ని గ్రహించి ఆయన ప్రభుతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నాడు. నిజంగానే ఆయన ప్రేమించాడు. ఆయనలో బలహీనత ఉండొచ్చు, ఆయన ఎవరో తెలియదని, కానీ ప్రభు గురించి ఆయన తన మనసంతటితో ప్రేమించే ఆ మనసు తనకుంది. బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రేమించుచున్నావా అని అన్నాడు. ఒక వ్యక్తిని ప్రభువారు వాడుకోవాలంటే ఖచ్చితంగా అతనికి ఉండాల్సినటువంటి లక్షణాలు, గొప్ప బిషప్ గాను, లేకపోతే గొప్ప థియాలజికల్ కాలేజీలో మరి ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిగానో, లేకపోతే ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గానో కానక్కర్లేదు. మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి ఉండి ప్రభుని ప్రేమిస్తే సరిపోతుంది. ప్రభుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడటమే. కాబట్టి ప్రభువారు ఎప్పుడైతే అన్నాడో ఆయనకి లోబడ్డాడు పేతురు. అవును ప్రభా అన్నాడు, ఎస్ అన్నాడు ప్రతిదాన్ని కూడా. మరలా అరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి, నువ్వే ఎరుగుదు ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు కదా, నా మనసు నీకు తెలియదా అని. ఎందుకంటే హృదయాంతరంగములను తెలిసిన దేవాతి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనం ఆ ఎదుట పరీక్షకు నిలబడాలి. ఇప్పుడే ఆయన మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్నిసార్లు నువ్వు బలహీనుడు అయినప్పుడు, కొన్నిసార్లు నువ్వు ప్రభుని మరి
అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిన్ను అర్థం చేసుకుని నిన్ను బలపరిచి నిన్ను ప్రోత్సాహం చేసి ప్రతిదినము నీతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడతాడు, నిన్ను గైడ్ చేయటానికి ఇష్టపడతాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రభువు సన్నిధిలో మన దినదినము మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు కొనసాగితే మనల్ని ప్రభువారు ఎంతగానో గొప్పగా వాడుకుంటాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియుల హృదయాలను మీరు తెరవండి. ప్రభా, పేతురుని నిజంగా వాడుకున్న దేవుడు అయ్యా, నువ్వు నన్ను ప్రేమించున్నావని చాలా చిన్న క్వశ్చన్ అడిగారు. అవును ప్రభా, ప్రేమించున్నాను అన్నాడు. గొప్ప బాధ్యతను తనకు అప్పగించావు. ఆ రీతిగా అల్పులమైన మమ్మల్ని కూడా మీరు బలపరిచే దేవుడు నాయన, వాడుకోండి అయ్యా. నీ కృపలో భద్రపరచండి. మీ రాజ్యం విషయంలో మేమందరం అలసట చెందకుండా చురుగ్గా ఉండి ప్రభా, మీ పరిచర్య విషయంలో ముందుకు కొనసాగడానికి కృప చూపించి అటు రాజ్యంలో మాతో పాటు అనేక మందిని కూడా చేర్చుటకు అటు కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమానకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కృపా కనికరం మీ వెంట వచ్చును గాక. ఆమెన్.